మన గుర్తేంది కోలిగేట్ గుర్తు ఒకటి ఇంకోటి కుర్చీ ఇదేమో బాగున్నావా ఏంటి మన గుర్తేంది బాగున్నావా ఇందులోనేమో గౌను ఫస్ట్ నెంబర్ గౌను తెల్ల కాగితంలోనేమో ఇది చూసుకొని ఒకటి పెట్టుకొని తన ఇల్లు ఏదేస్తావే ఇగో ఇది గౌను ఇగో ఇంట్లో చెప్పే అది సుసురుగా దళాల మల్లేశం ఎట్లా ప్రచారం చేస్తుండో వార్డు మెంబర్లకు సర్పంచ్కి టీఆర్పీ పార్టీ తరపున బలపరిచినటువంటి అభ్యర్థి కోసము సర్పంచ్ ఎలక్షన్లలో అలా సొంత గ్రామంలో ఎంత ప్రచారం చేస్తుండో ఆయన చివరికి 72 ఓట్లతోటి బీఆర్ఎస్ పార్టీ ఆడ గెలిచింది. ఉన్నిజ్జతంతా వాయే సిగ్గు శరం జ్ఞానం బుద్ధి సీము నెత్తురు మానం ఏం లేకుండా ముఖం మీద ఊంచినా తుడిచేసుకొని తిరిగే బాపతిగాడు ఆయన ఈడు పోటీ చేసినా గెలవకపోతున్నాడట. ఎందుకంటే ఊర్లో మనోని క్యారెక్టర్ చాలా పెద్దదిలే, ఎందుకంటే వాళ్ళందరికీ తెలియదా ఏం సర్పంచ్ ఎలక్షన్లు అంటే దాదాపుగా ఇక ఏతులు కొట్టినట్టు యూట్యూబ్లో యుద్ధాలు చేసినట్టు గిట్లుంటుంది అనుకున్నావా. కర్రు కాల్చి వాత పెడితే ఏడికొచ్చింది నాయనా ఈ దొంగడానికి. ఇంకా ఆడ ఎమ్మెల్యే ఎలక్షన్లు జరిగితే ఉప్పల్లో ఓటేస్తాడు, ఇటు సర్పంచ్ వస్తే ఊరికి వస్తాడు. ఈయన గురించి తెలియదా వీళ్ళకు, ఎంత క్యారెక్టర్లెస్ ఫెలో అనేది తెలియదా గ్రామ ప్రజలకు. ఏం చేసిర్రు, మొత్తానికి కర్రు కాల్చి వాత పెట్టిర్రు మూతి మీద దాన్ని. ఆయన నాకు తెలిసి ఈయన కోలు వేయలేదు అని తెలుసు మొత్తం. ఇదంతా బతుకు, ఇది కథ. దీన్ని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో నేనే ఈక్తా పీక్తా సీక్తా అనుకుంటా తిరుగుతూ ఉంటే ఊరోళ్ళేగా ఏకిర్రు ఏం చేసిర్రు, ఇది కథ. ఇక ఇది ఇట్లుండగా పక్కపంటి గ్రామంలో ఆయన దోస్తుకు చెప్పిండట, అన్న మరి నువ్వు మన టీఆర్పీ పార్టీ తరఫున పోటీ అని చెప్పిండట. చెప్తే ఆయన అన్నాడట, మా వాళ్ళు ఆల్రెడీ రాజకీయంలో ఉన్నారు, మీరు రాజకీయం ఎట్లా అన్నో నాకు తెలుస్తుంది తమ్మి, జర రావు నువ్వు అని సైస్ అని బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీలో దిగినటువంటి తిరుమణి నాగరాజ్ గౌడు నిన్న గెలిచిండు. గెలవంగానే ఇది టీఆర్పీ పార్టీ తరపునే గెలిచిండని ఎట్లా ప్రచారం చేసుకుంటుండో చూడుర్రి. ఇది మనోని కథ, ఇది లెక్క గిట్లే ఉంటుంది. ఏడ మనోని లెక్క పత్రం. యూట్యూబ్లో యుద్ధం చేయాలంటే ఇంకంటే మొనగాడే లేడు. గెలిచిన వాళ్ళంతా వివిధ పార్టీలలో గెలిచినా లేకపోతే ఇండిపెండెంట్గా గెలిచినా ఏ రకంగా గెలిచినా బీసీలు గెలిస్తే చాలు. ఈ బీసీలు ఏ పార్టీలో గెలిచినా కానీ మా రాజ్యాధికార పార్టీకి గెలిచిండు. నేను సొల్లు ముచ్చట్లన్నీ దళాల ముచ్చట్లన్నీ చెప్పేపటికే గెలిచిండు, నా మద్దతు వాళ్ళకుంటుంది, వాళ్ళ తీర్థాలు ఏమన్నా ఉంటే నా నోట్లే పోయాలి అని చెప్పేసి ఈ రకమైనటువంటి ప్రచారాలు లేవనెత్తుట్ల నెంబర్ 1 మోసగాడు ఆటగాడు మన దళాల మల్లేశం. ఇది మిత్రమా.